తాడివలస 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏమనగా, ప్రకృతి పులకించిన వేళ ఏం జరుగుతుందో నాకు తెలిసిన విషయాలు మీ ముందు ఉంచిపోతున్నాను. భల మానవ భల, నీ అన్వేషణ దృక్పథం, అద్భుత మేధాశక్తికి జోహార్లు. అనాగరిక జీవనం గడిపే హోమో హెబిలస్ నుండి ఆధునిక జీవనం గడుపుతున్న హోమో సెపియన్స్ వరకు పరిసరాలకు అనుగుణంగా క్రమక్రమంగా రూపాంతరం చెందుతూ పరిసరాల ప్రకృతి రహస్యాలను ఛేదించుటకై నీవు చేస్తున్న కఠోర పరిశ్రమకు నేను పులకించిపోతున్నాను. నాటి రాతియుగం నుండి నేటి రాకెట్ యుగం వరకు, ఆటవిక జీవనం నుండి ఆధునికత వైపుకు, అజ్ఞానపు అంధకారం నుండి విజ్ఞానపు కాంతులు ఎలజల్లే వైపుకు పయనిస్తున్న నీ అకుంఠిత దీక్షకు నా జోహార్లు. ఆకలితో అలవటిస్తున్న జీవజాతిని ఉద్ధరించుటకై హరిత విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవాలను తీసుకువచ్చిన నార్మన్ బోర్లాగ్, ఎంఎస్ స్వామినాథన్, జేకే కురియన్, డాక్టర్ హరిలాల్ చౌదరి వంటి వారి కృషి ఫలితంగా ఆయా రంగాలలో అధికోత్పత్తిని సాధించగలిగారు. నన్ను ఆనందింపజేశారు. చక్రాన్ని కనుగొని ప్రపంచ స్థితిగతులను మార్చివేసిన నీ అద్భుత మేధాశక్తికి నేను ఫిదా అయిపోయాననుకో. కాశీకి పోయిన కాకి తిరిగి రాదనే నానుడిని తిరగరాస్తూ కాలు కందకుండానే ప్రపంచాన్ని చుట్టి రాగల ప్రయాణ సౌకర్యాలను అభివృద్ధి పరిచిన నీ పరిశోధన దృక్పథానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పోషకాహార ఆవశ్యకతలు గుర్తించి విటమిన్లు, ఖనిజ లవణాలతో వివిధ న్యూనతా వ్యాధుల్ని అరికట్టే నీ విధానం నన్ను ఆశ్చర్యపరిచినది. అంటు వ్యాధుల్ని అరికట్టే క్రమంలో క్షణాలలో రోగ నిర్ధారణకై నీ